ఒక కాలర్ అయితే ఉన్నారు ఖమ్మం నుంచి రోజా గారు. రోజా గారు నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే సార్. చెప్పండి సమస్య ఏమిటండి? సార్ మాది కోర్టులో ఉంది సార్. మా మాయ గారి ప్రాపర్టీ ఉంది. అయితే మా ఆడపడుచు గారు వాటా కోసం కోర్టులో చేసింది. అయితే మాకు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మేము ఆ ఇంటి నెంబర్ అసలు మా మాయ గారి పేరున ఆస్తి ఉందా లేదని మాకు డౌట్ వచ్చింది. నెంబర్లు మార్చేశారు మా బావగారు. ఇంటి నెంబర్లు మార్చినందుకు మాకు డౌట్ వచ్చి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మేము అడిగాము. అడిగితే వాళ్ళు మాకు ఇచ్చారండి. ఏమి ఇచ్చారంటే మా మాయ గారి పేరు మీద లేదు, మున్సిపల్ రికార్డ్స్ లో అసలు ఈ పేరు మీద ఇల్లే లేదు, మేము డిమాండ్ నోటీస్ పంపించట్లేదు అని మాకు ఇచ్చారండి. రిపోర్ట్ పంపించారు మాకు. అయితే మేము అది కోర్టులో మా నాయుడు గారికి ఇస్తే ఆయన దాని గురించి అసలు ఏమీ మాట్లాడట్లేదు. మా బావగారు మాత్రం కోర్టు వేశారు, మా ఆడపడుచులు కోర్టులో వేశారు. ఇప్పుడు కోర్టులో రీడింగ్ జరుగుతూ ఉందండి, కేసు జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు మాకు ఏమన్నా న్యాయం జరుగుతుందా? మేము అది చూపించి మా దగ్గర ఉన్నాయి కాగితాలు అవన్నీ, మేము ఏం చేయాలి మేడం? ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే కోర్టులో కేసు దేనికోసం వేసిండ్రు, అసలు అదేం కేసు? ప్రాపర్టీ డివిజన్ కోసం వేసిందండి. ప్రాపర్టీ పార్టీషన్ కోసమా? పార్టీషన్ కోసం వేసింది. ఇప్పుడు మరి ప్రాపర్టీ ఆర్టీఐ యాక్ట్ కింద వేసినప్పుడు అసలు ప్రాపర్టీ లేనప్పుడు ఏ ప్రాపర్టీ మీద పార్టీషన్ సూట్ వేసినారు వాళ్ళు? అదే మాకు అర్థం కావట్లేదండి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మేము అడిగితే మాకు అసలు మాయ గారి పేరు మీద రికార్డ్స్ లో లేదని మాకు ఇచ్చారు వారు. రికార్డ్స్ లో నమోదే అవ్వలేదు, ప్లస్ మీకు డిమాండ్ నోటీస్ పంపించట్లేదని ఇచ్చారు. కానీ డిమాండ్ నోటీస్ పంపిస్తూనే ఉన్నారు. డిమాండ్ నోటీస్ మా బావగారు పన్ను కడతానే ఉన్నారు. వాళ్ళు ఎవరు కట్టించుకుంటున్నారు, ఎవరి పేరు మీద ఆస్తి ఉంది అనేది మేము ఎన్నిసార్లు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి మేము కంప్లైంట్ ఇచ్చినా మాకు ఎటువంటి ఇది ఇవ్వట్లేదు, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. సో పాయింట్ ఏంటంటే ఇప్పుడు కోర్టులో ఒక కేసు ఫైల్ అయింది. కోర్టులో కేసు ఫైల్ అయినప్పుడు మీ 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 మీద కేసు ఫైల్ అయింది కదా, అంటే పార్టీషన్ సూట్ లో మీరు కూడా ఒక పార్టీ. ఓకే, సో మీరు పార్టీ అయినప్పుడు దానికి సంబంధించిన పేపర్స్ ఇచ్చారా మీకు? అంటే పిటిషన్ కాపీ అవన్నీ ఇస్తారు కదా కోర్టులో, మీకు ఇవ్వాల్సింది మీకు ఇవ్వాలి కదా. వాళ్ళు కేసు వేసినప్పుడు మీకు కొన్ని పేపర్స్ సర్వ్ చేస్తారు, వాళ్ళు మీకు కొన్ని పేపర్స్ ఇస్తారు. సో ఆ పేపర్స్లో ప్రాపర్టీ డీటెయిల్స్ ఏమున్నాయి అంటే హౌస్ నెంబరు అవన్నీ ఉంటాయి కదా, దాంట్లో ఏం డీటెయిల్స్ ఉన్నాయి? మాకు పేపర్స్ అంటే మా లాయర్ గారి దగ్గరే పెట్టుకున్నారండి. వాళ్ళు ఇచ్చిన పిటిషన్ మాత్రమే ఎప్పుడన్నా ఒకసారి మాకు చూపిస్తున్నారు. ఆ పిటిషన్ లో ప్రాపర్టీ డీటెయిల్స్ ఉంటాయి కదా. ఆయన ఏమంటున్నారంటే ఒక 200 గజాలు నా పేరున రాసింది కాబట్టి అది నాదే, మిగతా ఉన్నది మాత్రం మొత్తం అందరికి, మా ఆడపిల్లలకి మాకు అందరికి పంచాల్సిందే. అయితే ఆయన ఏంటంటే ఇంటి నెంబర్ లేని ఇంటిని కూడా ఇంటి నెంబర్ ఉన్నట్టు నెంబర్ తీసుకొచ్చారు మున్సిపల్ ఆఫీస్ నుంచి. 42 అనేది ఒక ఇల్లు ఉంటే 42/1 ఇల్లు కూడా ఉంది అని చెప్పేసి దానికి కూడా డిమాండ్ నోటీస్ తెప్పించుకుని దానికి కూడా పన్ను కడుతున్నారు. అవునండి, ఒక మాట ఇప్పుడు మీకు అదంతా వదిలేసేయండి, మీకు ఎంత ప్రాపర్టీ ఉందని మీకు తెలుసు? మాది 1600 గజాలు స్థలం అండి మాది మొత్తం. ఇప్పుడు మీ మాయ గారికి ప్రాపర్టీ ఉంది, దాని మీద పార్టీషన్ సూట్ ఫైల్ అయింది. ఓకే, సో మీకు తెలిసే ప్రాపర్టీ మీకు తెలిసినంత వరకు ఎంత ఉంది? 1600 గజాలు ఉంది మేడం. అంతే, కానీ వాళ్ళు కేసు వేసింది ఎంత? దేని మీద? 1600 గజాల్లో 200 గజాలు మా బావగారి పేరున మా మామగారు రిజిస్ట్రేషన్ చేసేసారు ఆల్రెడీ. ఆయన వాటా ఆయనకి ఇచ్చేసారు. అయినా కూడా ఆయన ఏంటంటే నాకు ఇందులో మళ్ళీ వాటా వస్తుంది, నాకు ఇచ్చింది అది వీధి సోల కింద నాకు డివైడ్ చేసి నాకు ఇచ్చారు, అంతేగాని నాకు ఆస్తిలో వాటా ఇవ్వలేదని ఫైట్ చేస్తున్నారు. మేమంటాము ఆల్రెడీ నీకు వాటా అయిపోయింది, నీకు 200 గజాలు నీకు ఇచ్చేసారు మాయ గారు. ఇచ్చేసినాక మళ్ళీ దీంట్లో నీకు వాటా ఎలా వస్తుందని మేము అడుగుతుంటే మా లాయర్ గారు అది అడగనంటారు. అది మీ లాయర్ గారు ఏమంటారు? అది అట్లా కాదు, అది వీధి సోలు ఉంది కాబట్టి దాన్ని సగం పార్టీషన్ చేసి అది ఆయన పేన ఉట్టిగానే పెట్టారు, అది వాటా ఇచ్చినట్టు అవ్వదు అని అంటారు మా లాయర్ గారు. అసలు రిజిస్ట్రేషన్ అయిన కాగితాలు ఉన్నాయి మీ దగ్గర? పక్కా మీకు రిజిస్ట్రేషన్ అయినట్టు తెలుసా? 200 గజాలది అంటే గిఫ్ట్ డీడీ ఇచ్చారని చెప్పేసి కాగితాలు మాకు ఇచ్చారండి ఆయన. మా నాన్న అంటే మా మాయ గారే మా బావగారికి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు 200 గజాలు అని చెప్పేసి, గిఫ్ట్ డీడీ ఇచ్చారు నాకు అని చెప్పి చూపించారు. ఆ గిఫ్ట్ డీడీ మీరు చూసారా? చూసాం మేడం. సో బేసికల్ ఏంటంటే నాకు ఇప్పుడు మీ కేసుకి నేను ఇప్పుడు ఒక సొల్యూషన్ ఇవ్వాలి, ఒకటి చెప్పాలంటే నాకు మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ పిటిషన్ ఏదైతుందో ఆ పిటిషన్ ఫోటోలు తీసేసి ఒక పీడిఎఫ్ లాగా చేసి వాట్సాప్ చేయండి మా నెంబర్కి, బీఆర్కే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఓకే, సో ఆ పేపర్స్తో పాటు గిఫ్ట్ డీడ్ ఏదైతే ఇచ్చిందో ఆ గిఫ్ట్ డీడ్ అండ్ కేసుకి సంబంధించిన లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్లో అంటే ఎవిడెన్స్లో ఏమేమి వేసినారో అవన్నీ కూడా మీరు ఫోటోలు తీసి పంపిస్తే
ఏం చేయాలో నేను ఇవ్వలేదు చెప్తాను. అంటున్నారు మేడం మా లాయర్ గారు. వాళ్ళు అసలు ఒరిజినల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయలేదు వాళ్ళు అని అంటున్నారు. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ లో ఏమైతే ఫైల్ చేసిండ్రో అవన్నీ కూడా మీరు ఒక పీడిఎఫ్ లా చేసి వాట్సాప్ చేయండి నాకు. ఓకే మేడం. దాన్ని బట్టి నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే మీరు చెప్పింది వేరే ఉంటుంది, అక్కడ ఉంది వేరే ఉంటుంది. పిటిషన్లో అసలు ఏముందో తెలీదు. పార్టిషన్ సూట్ ఓకే, పార్టిషన్ సూట్ ఎంత ప్రాపర్టీ మీద వేసిండ్రో ఒకటి చూడాలి. గిఫ్ట్ డీడ్ లో క్లియర్ గా ఉందా లేదా, వాళ్ళ పేరు మెన్షన్ చేసి ఉందా, అసలు గిఫ్ట్ డీడ్ రిజిస్టర్డా కాదా, అవన్నీ నేను చూడాల్సి ఉంటుంది. సో అవన్నీ చూడండి, నేను మీకు సొల్యూషన్ చెప్పలేను. అండ్ ఆర్టీఐ యాక్ట్ కింద ప్రాపర్టీ లేదు అనడానికి ఉండదు. ఎందుకంటే పార్టిషన్ ఆల్రెడీ కోర్టులో ఒక కేసు ఫైల్ అయింది అంటే అక్కడ ప్రాపర్టీ ఉన్నట్టే. సో అక్కడ ఏదో ఒక మిస్టేక్ జరిగింది అన్నట్టు, ఏదో ఎర్రర్ అయినట్టు. సో ప్రాపర్టీ మీకు తెలిసైతే కాదండి, ఆర్టీఐ యాక్ట్ లో మీరు ఎందుకు వేయాల్సి వచ్చింది? అదే ఇంటి నెంబర్లు మార్చేసారండి. ఇప్పుడు ఇంటి నెంబర్లు మారుతాయి అండి. కొన్నిసార్లు హౌస్ నెంబర్స్ ఏంటంటే కొన్నిసార్లు సబ్ అంటే ఇట్లా పడతాయి. అంటే మీరు అన్నట్టు 42 అంటే 42/1, 42/3 అట్లా పడతాయి. అట్లా పడే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే సబ్ నెంబర్స్ పడేటట్టు ఉంటాయి. సో అదేంటంటే అది మొత్తం మున్సిపాలిటీ పని అది. అండ్ ఆర్టీఐ ఎక్కడ వేసిండ్రు మీరు? ఇక్కడ ఖమ్మంలోనే వేసామండి. ఏ అథారిటీకి అడిగారు? ఏ అథారిటీని అడిగారు? అంటే అసలు మా మావయ్య గారి పేరు మీద ఆస్తి ఉందా కాదండి, ఆర్టీఐ అప్లికేషన్ ఎవరికి ఇచ్చినారు? మున్సిపల్ ఆఫీస్ లోనే ఇచ్చారండి. ఓకే, కరెక్ట్. మున్సిపల్ ఆఫీస్ లోనే ఇస్తేనే మాకు రిప్లై వచ్చింది. రిప్లై వచ్చిన తర్వాత కూడా మేము 2-3 సంవత్సరాలు పన్ను కట్టలేదు. ఏంటంటే ఆస్తి మా మావయ్య గారి పేరున లేనప్పుడు మేము ఎవరికి కట్టాలి పన్ను, ఎందుకు కట్టాలి అని చెప్పి మేము ఆపేసాం. ఆపేస్తే ఆఫీసర్లు వచ్చారు మా ఇంటికి, పన్ను కట్టట్లేదు 3 సంవత్సరాలు అయిపోయింది, ఇంత పన్ను మిగిలిపోయింది మీరు కట్టలేదని వస్తే అప్పుడు మేము మళ్ళీ ఈ కాగితాలన్నీ చూపించి వాళ్ళకి మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ అన్ని పెట్టి మేము ఫైల్ చేసి ఇచ్చాం. ఇస్తే మేము రిప్లై ఇస్తామండి అన్నారు. రిప్లై ఇవ్వలేదు. ఏంటంటే మా బావగారు ఏం చేస్తున్నారంటే పన్ను కట్టేస్తున్నారు. ఆయన పేరు మీద అంటే మొత్తం 1600 కడుతున్నారా, లేకపోతే 200 కడుతున్నారా, లేకపోతే 1400? 200కి కడుతున్నారు, 1300కి కడుతున్నారండి. 200 ఆయనది ఉంది, 1300 మీదేమో సూట్ వేసిందామా, పార్టీషన్ సూట్ వేసిందామా మాడబొచ్చు. ఈ 1300 దానికి కడుతున్నారు. ఆయనకంటూ రాసి ఇచ్చిన 200 దానికి కడుతున్నారు. అయితే కడుతున్నారు కదా, ట్యాక్స్ కట్టినప్పుడు మరి ప్రాపర్టీ ఉన్నట్టేగా. అదే మాకు అర్థం కావట్లేదండి. ప్రాపర్టీ ఉన్నప్పుడు లేదని ఎలా ఇచ్చారు మాకు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద? అదే కదా. సో మీరు ఒక్కసారి, అందుకే నాకు ఒక్కసారి మీరు నాకు మీరు చెప్పింది నాకు అర్థమైంది. బట్ ఈ ప్రాబ్లం సొల్యూషన్ నేను చెప్పాలంటే మీరు ఒకసారి నాకు ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా వాట్సాప్ చేయండి. చేస్తే నేను దాన్ని బట్టి మీకు కరెక్ట్ సొల్యూషన్ ఏం చేయాలో చెప్తాను. ఎందుకంటే ప్రాపర్టీ లేకుండా ట్యాక్స్ కట్టడానికి ఉండదు. ట్యాక్స్ కట్టినప్పుడు ఖచ్చితంగా ప్రాపర్టీ ఉన్నది అన్నట్టే. సో ప్రాపర్టీ ఉండి ట్యాక్స్ కడుతున్నప్పుడు ప్రాపర్టీ లేదు అని చెప్పేసి ఆర్టీఐ యాక్ట్ కింద మున్సిపాలిటీ ఎందుకు ఇచ్చింది? సో ఇవి కన్సిడర్ చేయాల్సి చూడాలి. ఒకవేళ కనుక ఏదైనా మిస్టేక్ జరిగితే మాత్రం మీరు హైకోర్టులో రిట్ వేసుకోవచ్చు. ఓకే, మరొక కాలర్ అయితే ఉన్నారు వైజాగ్ నుంచి కుమార్ గారు. కుమార్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. చెప్పండి, సమస్య ఏమిటండి? సార్, నా భార్య పాల్ సెలక్షన్స్ తో నా మీద, నా కుటుంబ సభ్యుల మీద 498 కేసులు పెట్టాను సార్. అలాగే ఆ కేసుతో పాటు మెయింటెనెన్స్ కేసు అంటూ, నెక్స్ట్ మళ్ళీ రెస్టిట్యూషన్ ఆఫ్ కాన్జుగల్ కేసు అంటూ అలా 3-4 కేసులు పెట్టింది సార్. ఆ కేసులో నేను అడ్వకేట్స్ అప్రోచ్ అయ్యాను. అడ్వకేట్స్ అన్ని ఎవిడెన్స్ ఇచ్చినా కూడా అడ్వకేట్స్ కూడా ప్రాపర్ రిప్రజెంట్ చేయలేదు సార్. అలా నా కేసులో అడ్వకేట్స్ మారుతున్నారు కానీ నాకు కోర్టులో న్యాయం మాత్రం జరగట్లేదు సార్. సో చాలా మెంటల్ హెరాస్మెంట్, ఫిజికల్ హెరాస్మెంట్ జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఇన్పర్సనల్ గా చేసుకోవడానికి నాకు పాజిటివ్ ఉందా, ప్రయోజనం ఉందా అది కొంచెం ఏమైనా చెప్పి. చూడండి, మీ మీద ఒకటి 498 పడింది, ఇంకోటి రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్. మెయింటెనెన్స్ కూడా సో మెయింటెనెన్స్, రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ 498 అవునా? సో ఈ 3 ఫైల్ అయినప్పుడు మీ అడ్వకేట్ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు నాకు తెలియదు, దాని మీద నేను కమెంట్ చేయలేను. బట్ మంచి అడ్వకేట్ని పెట్టుకోవడం కేసుకి చాలా ఇంపార్టెంట్. నేను ఇంతకుముందు కూడా అదే చెప్పిన, ఇప్పుడు అదే చెప్తా, ఎప్పుడు అదే చెప్తా. మీరు చూస్ చేసుకునే లాయర్ బట్టే మీ కేసు డిపెండ్ అయి ఉంటుంది. సో మంచి టాలెంట్ ఉన్న లాయర్ని సెలెక్ట్ చేసుకోండి, ఎవరంటే వాళ్ళని చేసుకోకండి. అండ్ లాయర్ ప్రైమరీ డ్యూటీ ఈజ్ టు రెస్పాండ్ అవ్వాలి, క్లయింట్కి రెస్పాండ్ అవ్వాలి, క్లయింట్కి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కేసు ఏంటి, ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు, ఇట్లాంటివి. మీరు ఒక లాయర్ని కలిసినప్పుడు ఎంత పెద్ద అడ్వకేట్స్ పెట్టుకున్నా వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. వాళ్ళు కేసు తీసుకునేటప్పుడు ఒకలా ఉంటున్నారు, తీసుకున్న తర్వాత వాళ్ళ బిహేవియర్ అంతా చేంజ్ అయిపోతున్నారు. సో మీకు లాయర్ని కలిసినప్పుడే, మీకు ఫస్ట్ టైం కలిసినప్పుడు మీకు అర్థమవుతుంది మీకు ఎట్లా రెస్పాండ్ అవుతుందో, దాన్ని బట్టి మీరు లాయర్ని చూస్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీరేం చేయాలో నేను ప్రొసీజర్ చెప్తా. ఇప్పుడు 498 వేసారు కదా,
ఎన్ని రోజులైంది వేసి? 3 years అవుతుంది మ్యామ్. దాని ఛార్జ్ షీట్ అయిందా? ఛార్జ్ షీట్ ఫైల్ అయింది మ్యామ్. కోర్టుకి వచ్చింది మ్యామ్. కోర్ట్ ప్రొసీడింగ్స్ కూడా నడుస్తున్నాయి. కోర్ట్ ప్రొసీడింగ్స్లో కేస్ స్టేటస్ ఏంటి? క్రాస్ ఎగ్జామినేషన్ స్టేజ్ మ్యామ్. క్రాస్ ఎగ్జామినేషన్ అయిపోయిందా? లేదు, క్రాస్ ఎగ్జామినేషన్ స్టేజ్ లోనే 2 అడ్వకేట్స్ డ్రాప్ అయిపోయారు మ్యామ్. పెట్టుకోవడం మళ్ళీ డ్రాప్ సో అయిపోవడం జరిగింది. మీ అడ్వకేట్ మీకు ఈ అడ్వైజ్ ఇవ్వలేదా మీరు హైకోర్టుకి వెళ్ళి క్వాష్ చేసుకోవచ్చు అని? అది తెలిసింది మ్యామ్. తెలుసుకున్న తర్వాత అది అడిగితేనే దానికి ఎందుకు వేస్ట్, డబ్బులు వేస్ట్, ఎక్కడ అయిపోతుంది కేసు, ఏ గ్రౌండ్స్ సి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కేసుని ల్యాగ్ చేయడానికి ఎన్నో చెప్తారు. కేసు ల్యాగ్ చేస్తే వాళ్ళకి లాభం, మీకు నష్టం. అడ్వకేట్స్కి మీ కేసు అంటే నేను ఇలా చెప్పొద్దు, బట్ చెప్తున్నాను, కేసు ల్యాగ్ అవుతుంటే వాళ్ళ లాభం, బట్ మీకు నష్టం. 3 years ఒక 498 కేసు నడుస్తుంది అన్నప్పుడే మీరు నిజంగా అవి ఫాల్స్ ఎలిగేషన్స్ అయితే, ఇది నేను ఒకవేళ ఆమె మీ వైఫ్ మీద పెట్టిన అలిగేషన్స్ నిజమైతే నేనేం చేయలేను. బట్ మీ వైఫ్ మీ మీద పెట్టింది రాంగ్ అలిగేషన్స్, ఫాల్స్ అలిగేషన్స్ అయితే మాత్రం దానికి ఎవిడెన్స్ తయారు చేసుకొని హైకోర్టులో క్వాష్ చేసుకోండి. క్వాష్ చేసుకుంటే మీ మీద ఫస్ట్ ఏంటంటే 498A పోతుంది. ఓకే, ఆ కేసు అనేది కొట్టేయబడడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ గురించి మాట్లాడతా. రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అంటే ఏంటో మీకు తెలుసు కదా? హలో. సో రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అంటే ఏంటి? మీరు ఆమెని మళ్ళీ మీ ఇంటికి తీసుకెళ్ళమని చెప్పి. సో దానికి మీరు రెడీ ఉన్నారా? రెడీ ఉన్నాను. అసలు తనే వెళ్ళిపోయి రివర్స్ లో కేసులన్నీ పెట్టింది మేడం. సో ఆమె డివోర్స్ వేయలేదు, రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ వేసింది. అక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఆమె డివోర్స్ అడగట్లా, రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ వేస్తుంది. అంటే ఏంటంటే అక్కడ మీనింగ్ మీరు ఆమెని మీ అంటే మీ ఇంటికి ఆమెని మీరు జాయిన్ చేసుకోవట్లేదు, అంటే మీ ఇంటికి మీరు ఆమెను అలవ్ చేస్తలేరు అని అర్థం అక్కడ. అంటే మా మీద అలిగేషన్స్ పెట్టి కేసు 498 కేసులు పెట్టిన తర్వాత ఫస్ట్ థింగ్ మీకు ఒక మంచి గ్రౌండ్ ఉందండి. గ్రౌండ్ ఏంటో మీ లాయర్ మీకు చెప్పలేదు, బట్ నేను చెప్తా. 498 ఎందుకు వేసింది? క్రుయాలిటీ కిందే కదా, డొమెస్టిక్ వైలెన్స్ కిందనే కదా 498 క్రుయాలిటీ కిందనే వేసింది. మరి క్రుయాలిటీ కింద 498 వేసినప్పుడు మళ్ళీ రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ ఎట్లా ఇస్తుంది? 2 అపోజిట్ కేసెస్ అవి, 2 కూడా ఏమంటారు కంప్లీట్ అపోజిట్. అంటే క్రుయాలిటీ చేస్తున్నా కూడా మీ దగ్గరకు రావాలని ఎందుకు అనుకుంటుంది? అడిగాను, అపాయింట్మెంట్ మీద అడిగినా కూడా కోర్టులో కూడా నన్ను నా మాటని కన్సిడర్ చేయట్లేదండి. లేదు, నేను చెప్పేది క్లియర్గా వినండి. నేను చెప్పేది ఫస్ట్ మీరు క్లియర్గా వినండి సార్. 498 ఎందుకు వేసింది? క్రుయాలిటీ కింద వేసింది. క్రుయాలిటీ అనేది ఏంటంటే మీరు ఆమెని ఇట్లా హరాస్మెంట్ చేస్తున్నారని కేసు వేసినప్పుడు, మీరు హరాస్మెంటే చేస్తున్నప్పుడు మళ్ళీ రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ ఎట్లా ఇస్తుంది? మీరు ఆమెను టార్చర్ పెడుతున్నారు. టార్చర్ పెట్టి ఆయన దగ్గరికి ఆమె తిరిగి మళ్ళీ ఎందుకు రావాలనుకుంటుంది? 2 కూడా అపోజిట్. సో ఇది మీకు ఒక మంచి గ్రౌండ్ ఉంది, మీరు కాస్ట్ చేయించుకోవచ్చు హైకోర్టులో. మెయింటెనెన్స్ అయితే తప్పదు, మెయింటెనెన్స్ మీరు మీ పెళ్లి చేసుకున్నందుకు మీరు ఇవ్వాల్సిందే, మెయింటెనెన్స్ అయితే వైఫ్కి ఇవ్వాల్సిందే. బట్ స్టిల్ ఒకవేళ కనుక మీకు మంచి గ్రౌండ్స్ ఉంటే మీరు మెయింటెనెన్స్ కూడా మీరు ఆ కేసు నుంచి బయటపడవచ్చు. ఒకవేళ మంచి గ్రౌండ్స్ ఉంటే కనుక, అంటే మీ హోల్ స్టోరీ తెలిస్తే నేను దాన్ని బట్టి ఏ గ్రౌండ్స్ ఉన్నాయి మీరు ఆ మెయింటెనెన్స్ నుంచి బయటపడడానికి నేను చెప్పగలుగుతా. బట్ ఆ స్టోరీ వినడానికి వీ డోంట్ హ్యావ్ టైం. సో దాని తర్వాత మీరు కాల్ చేయొచ్చు. బట్ 498 కేసును రెస్ట్రిక్షన్ కాంజుగల్ రైట్స్ 2 కూడా ఒకటే లైన్లో వెళ్ళలేదు, 2 కూడా అపోజిట్ కేసెస్. సో ఈ బేస్ చేసుకొని మీరు క్వాష్ అనేది వేసుకోవచ్చు హైకోర్టులో. ఓకే.